గూడూరులో వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరిగా మురళీధర్ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి దయతో ఎంపీ ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు నమ్మక ద్రోహంతో వెన్నుపోటు పడిచిన విశ్వాస ద్రోహులను కలియుగ భస్మాసులను రాజకీయ భూస్థాపితం చేయాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి బీజేపీ టికెట్ తీసుకొచ్చినటువంటి ఇప్పటికీ ప్రజెంట్ ఎమ్మెల్యే తాను వరప్రసాద్ గారు చాలా కృతజ్ఞత లేని మాట్లాడుతున్నారు. బాధాకరం ఏంటంటే ఇద్దరు కృతజ్ఞత లేని వాళ్ళు చేరారు. ఒక పక్క అంటే పరిభాషలో మన గ్రామీణ భాషలో చెప్తుంటారు, తోడు దొంగలు ఒకటైనారనే విధంగా ఇద్దరు పార్టీ ద్వారా పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు గతంలో నా ప్రత్యర్థి అయితే గతంలో తెలుగుదేశంలో పనిచేస్తే ఎప్పుడు ఆయన గౌరవించిన పరిస్థితులు లేవు. ఎమ్మెల్యే చేసిన కొన్ని రోజులకే చేసిన వారానికే పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చేసి అందరూ అంటుంటారు, పారాన్ని కూడా ఆరకముందే పోయి కలిసి వచ్చాను అతను నోటుకుండానే అతను స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ వాతావరణంలో ఆయన ఒక పక్క చేరితే ఇప్పుడు దానికి గుణపాఠం చెప్పారు ప్రజలు. 2019లో గొప్ప గుణపాఠం చెప్పారు. మరి ఇప్పుడు ఈయన తోడేసి ఇద్దరిని భరాయించలేకపోతా ఉన్నారు గూడూరు ప్రజలు. ఇద్దరు తోడు దొంగలు ఒకటై పార్టీ ద్వారా ఒక ఆయన అయితే ఎమ్మెల్యే అయినాడు, తర్వాత వెళ్ళాడు. ఇంకొక ఆయన ఎంపీ చేసి మళ్ళా ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఎంపీ తర్వాత కూడా జనాలు అతను చూసి జనాలు సరిగా మన్నలు పొందలేడని తెలిసినా ఒక షెడ్యూల్ కాస్ట్ నుంచి వచ్చాడు, మన స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేశాడని ఒక సానుకూలమైన కోణం గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యేగా చేసి ఆయన ఇక్కడ నేటివ్ కూడా కాదు అయినా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఆయనకు మంచి వాతావరణం ఇచ్చి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తేనే కదా ఈరోజు ఏమంటే మరి ఆయన పేరు కాదు నా బలం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒక కథ గుర్తొస్తుంది. వాస్తవంగా మేమంతా చిన్నప్పుడు కథ చదివేవాడు, మాకందరూ కూడా చెప్పేవాడు. భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఏమంటే భస్మాసురుడు అనేవాడు బాగా పూజ చేసి మరి వరం పొందాడు శివుడి దగ్గర. వరం పొంది ఆయన నేను ఎవరు చేయి మీద పెడితే వాడు భస్మం అయిపోవాలని వరం పొందాడు. పొందిన తర్వాత వినాశకాల విపరీత బుద్ధి అని అంటారు కదా, ఆయన నీ మీదే చేయి పెడతాను భస్మం అయిపోతే అప్పుడు నువ్వు ఇచ్చిన వరం నిజమవుతుందని ఆయన మీద చేయి పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. వీళ్ళు కూడా అంతే. వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేలుగా స్థాయి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని గుర్తిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీతో ఇంత శక్తి సంపాదించుకొని ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే నాశనం చేయాలా, వైఎస్ఆర్ పార్టీని ఖాళీ చేయాలా అనే దృక్పథం ఎంతవరకు కరెక్ట్? చరిత్ర పునరావృతం అవుతుంది. చరిత్రలు భస్మాసురుడు ఏమైనారు, ఇప్పుడు కలియుగ భస్మాసురులు ఇద్దరు చేరారు గూడూరుకి. కాబట్టి ఇద్దరు భూస్థాపితం అవుతారు, వాళ్ళ రాజకీయంగా సమాధి అవ్వడం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. నాది కూడా అదే విశ్వాసం. ఎవరైనా సరే ఆదరించిన తల్లిని కానీ ఆదరించిన పార్టీని కానీ ఆదరించిన ఎంతమంది వేల మందికి కార్యకర్తలు వాళ్ళు కష్టపడితే కదా ఒక ఎమ్మెల్యే అవుతారు. మనం ఒక సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతవరకు సర్వేలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. నాటకీయ పరిణామాలు వాళ్ళు చేరుతున్నారు, వీళ్ళు చేరుతున్నారు, ఎవరు చేరుతున్నారు రాజకీయాల్లో. ఈ ఎలక్షన్స్ అప్పుడు సహజంగా మేము ఇప్పుడే సెటరేట్ చేసుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి కొన్ని పొరపాట్లు పార్టీ పరంగా అవన్నీ సెటరేట్ చేసుకున్నాం. ఏ ప్రోగ్రాం పెట్టినా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. సామాజిక సాధికారత పెట్టారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళాం. తర్వాత పార్టీ అఫిషియల్ కార్యక్రమం ఒకటి పెట్టారు, 10,000 మందితో పెడితే 10,000 మందితో మేము మీటింగ్ పెట్టి సక్సెస్ చేసాం. ఇట్లా ప్రతి బాధ్యతను సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత అభిమానులు, అంత క్యాడరు, అంత పనిచేసే వాళ్ళు ఉన్నారు. కొద్దిగా అలసటకు గురయ్యారు గత ఎమ్మెల్యే వల్ల. అలసట కూడా తీరిపోతుంది, రోజు రోజుకు తీరిపోతుంది. కారోన్ముఖులు అయిపోతున్నారు. మళ్ళా మంచి వాతావరణంలో, బ్రహ్మాండమైన వాతావరణంలో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలే మమ్మల్ని ఆనందంగా స్వాగతం ఇస్తూ ముందుకెళ్తున్నాయి. ఆ మహిళలు అయితే మరీ గొప్పగా బొట్టు పెట్టి మరి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్ళి బీరువాలో మరి జగన్మోహన్ రెడ్డి పటాలు, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంత గొప్పగా ఎదిగిపోయాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని ఒక మంచి వాతావరణంలో మరి ముందు వాతావరణం కనబడుతుంది. నిజంగా భారతదేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆదర్శంగా తీసుకోబోతున్నాయి. సంక్షేమ ఫలాలు ఇస్తే అభివృద్ధి అంటే ముందు మానవ సంక్షేమమే అభివృద్ధి అనే వాతావరణం తీసుకొచ్చారు. మరి అదే రకంగా పరిశ్రమలంతా కూడా వెల్లువెత్తుతున్నాయి. గొప్ప వాతావరణంలో నెక్స్ట్ 5 ఏళ్ళు ఏ రకంగా అయితే ఈరోజు మన్నలు పొందారు, మిగతా వర్గాల వనరులు కూడా గొప్పగా పొందబోతున్నాడని జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి వాలంటీర్ల మీద వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలకి మరి అది కరెక్ట్ కాదు, ఖండిస్తున్నాం. మనస్ఫూర్తిగా అందరం కూడా
పార్టీ రహితంగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు